ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం। గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వారి కమిటీ ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవికి సారీ సమర్పించడం జరిగింది। ఈ నెల 29వ తేదీన మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాల ఆవిష్కరణ। వర్షాకాలంలో విద్యుత్ లైన్లోకి దగ్గరగా వెళ్లడం కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు జాగ్రత్తగా ఉండాలి। విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు। ప్రకాశం జిల్లా దర్శి మండల విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చిన కారణంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి। దొనకొండలో శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు శ్రీ ఈశ్వరి మహాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు। గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వారి కమిటీ ఆధ్వర్యంలో గిద్దలూరు వాసవి కన్యక పరమేశ్వరి దేవికి సారీ సమర్పించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహాసభ సెక్రటరీ పల్లబోతు వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు, వారి కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు, వారి కమిటీ సభ్యులు, గిద్దలూరు పట్టణానికి చెందిన జిల్లా సెక్రటరీలు శివాపురం కిరణ్ కుమార్, గర్రె శ్రీనాథ్ మరియు ఆర్యవైశ్యులు మహిళలు అందరూ పాల్గొన్నారు। ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులందరికీ మరి ఈ యొక్క ప్రోగ్రాం కు సహకరించినటువంటి గిద్దలూరు వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు వాడకట్ సత్యనారాయణ, వారి కమిటీకి గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు కమిటీ తరపున అభినందనలు తెలియజేయడమైనది। ఈ నెల 29వ తేదీ మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం దర్శి మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కరపత్రాలు ఆవిష్కరణను దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆవిష్కరణ చేశారు। దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి సభ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అన్నారు। నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి సభలో పద్యాలు ఆలపించే కళాకారులు తమ పేరు నమోదు చేసుకుని ఎంట్రీ ఫీజు 9177079916 మరియు 9866239015 ఈ మొబైల్ నంబర్కు చెల్లించవలసిందిగా గోవింద్ ప్రసాద్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఆర్ఐ పరిటాల శ్రీనివాసరావు, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి గర్నెపుడి ప్రేమ్ కుమార్, రాచపుడి మోషే, గుడిమెట్ల నష్మేష్ తదితరులు పాల్గొన్నారు। వివరాలకు సంప్రదించండి 9177079916 మరియు 9866239015। అన్న గవర్నమెంట్ పెద్దలు గవర్నమెంట్ గోవింద ప్రసాద్ మాదిగ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం। అందరికీ నమస్కారం। గాన గంధర్వుడు కవికోకుల నవయుగ కవి చక్రవర్తి కీర్తిశేషులు గుర్రం జాషువా గారి 130వ జయంతిని పురస్కరించుకొని దర్శిలోని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల
అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం రోజు ఉదయం 9:30 గంటలకి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కవులు, కళాకారులు, పద్యాలు పాడేటటువంటి కళాకారులు, అలాగే దళిత ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్, బాలమహానాడు, రైతరాట ఉన్నటువంటి దళిత సంఘాలను కూడా దయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గుర్రం జాషువా గారి 130వ జయంతిని పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఏప్రిల్ చేయండి, నెల ముఖ్యంగా ఈ నెల సామాన్లు గుర్రం జాషువా జయంతి సభను చేయాలి. గుర్రం జాషువా గారి జయంతి సభను చేయాలి. ప్రకాశం జిల్లా దర్శి విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ వర్షాకాలంలో విద్యుత్లు లైన్లోకి దగ్గర వెళ్లడం గానీ, ట్రాన్స్ఫార్మర్లు దగ్గరకు ఉండటం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అలాగే సోలార్ విద్యుత్ సరఫరా మనకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో అధిక శాతం రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి అందరూ కొంచెం విద్యుత్ లైన్లకి దగ్గరగా వెళ్ళడం కానీ, ట్రాన్స్ఫార్మర్లు వాటికి దగ్గరగా వెళ్ళడం కానీ కాకుండా జాగ్రత్తగా ఉండాలని, వైర్లు ఎక్కడైనా తక్కువ ఎత్తులో ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. అట్లానే రైతులు బోర్లు, మోటార్లు వేసుకునే దగ్గర తడి చేతులతోటి అజాగ్రత్తగా వేయకుండా ఉండాలని, కొన్ని చోట్ల పొలాలకి ఈ పందుల కోసమని విద్యుత్ వైర్లను తగిలిస్తున్నట్టు కొన్ని దృష్టికి వస్తుంది. అలాంటివి ఏమీ చేయొద్దని, అది చాలా అపాయకరమని, అనేక మంది ప్రాణాలు బలిగొంటుందని, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. అట్లానే విద్యుత్ సిబ్బంది మీకు అందుబాటులో ఉండి మీకు ఏదైనా లో వోల్టేజ్ సమస్యలు అవన్నీ ఉన్నా వెంటనే మీరు తెలియజేస్తే సరైన ఎస్టిమేట్లు వేసుకొని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏమైనా అపాయకరమైన సిచ్యుయేషన్స్ ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దేశం మొత్తం మీద మొదటి 1 కోటి మందికి సబ్సిడీ పథకంతో పిఎం సూర్యఘర్ పథకం నడుస్తుంది. దాదాపుగా చాలా వరకు అనేక రకాల రాష్ట్రాల్లో చాలా రిజిస్ట్రేషన్ జరగడం అయింది. 1 కోటి మంది కాకముందే, పూర్తి కాకముందే, ఎందుకంటే ఆ 1 కోటి మంది లోపల ఉంటే మనకు సబ్సిడీ అనేది అందుబాటులోకి వస్తుంది. 1 కిలోవాట్కి 30,000 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లకు అయితే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఆ సబ్సిడీని సద్వినియోగపరుచుకొని అలా చేసిన వాళ్ళ బ్యాంకులు కూడా విరివిగా లోన్లు ఇవ్వడం, తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు వినియోగం ఉన్న దాదాపు 200 యూనిట్లు, అరౌండ్ 200 యూనిట్లు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని సోలార్ పెట్టుకున్న వల్ల మీరు దాదాపుగా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా, మీరు ఉత్పత్తి చేసేది మీరు వాడుకునే దానికన్నా ఎక్కువైన పక్షంలో మీకే విద్యుత్ శాఖే తిరిగి ₹2.09 చొప్పున తిరిగి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎం సూర్యఘర్ పథకాన్ని, దాన్ని ఉన్న సబ్సిడీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మీకు కొంతమంది అదనపు లోడు ఉన్న వాళ్ళు ఆ లోడుని క్రమబద్ధీకరించుకోవడానికి ఏపీఏఆర్సీ వారు సమయాన్ని, గడువును పెంచారు. కాబట్టి అంటే 50% డబ్బులతోటే, అంటే 1 కిలోవాట్ రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ₹2,400 కట్టి చేసుకోవాలి అదనపు లోడు. అదే ఇప్పుడైతే దాదాపు మీకు ₹1,000 ప్రతి కిలోవాట్కి ₹1,000 సబ్సిడీ రావడం జరుగుతుంది. సో దాన్ని ఉపయోగించుకొని 50% రాయితీతో వచ్చేటువంటి దీన్ని ఉపయోగించుకొని మీ దగ్గర అదనపు లోడు ఉంటే, ఇది డొమెస్టిక్ సర్వీసులు, ఇంటి సర్వీసులకు మాత్రమే. సో దీన్ని ఉపయోగించుకొని మీ లోడు ఎక్కువ ఉన్న క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు క్రమబద్ధీకరించుకోకపోతే మీ దగ్గర లోడు, అదనపు లోడు ఉన్నట్లుగా మా విద్యుత్ శాఖ వారి తనిఖీలో
లభిస్తే మీరు తప్పనిసరిగా మొత్తం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరే దాన్ని వాలంటరీ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు. మీరు ఈ 50% రాయితీని ఉపయోగించుకొని లోడుని క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాశం జిల్లా దర్శి మండలం విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చిన కారణంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని దర్శి మండల రెవెన్యూ అధికారి ఎం శ్రావణ్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు. విద్యార్థులు విహార యాత్రలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉండి పిల్లల పట్ల బాధ్యత వహించాలని శ్రావణ్ కుమార్ అన్నారు. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిశాయని, వాగులు వంకలు పారుతున్నాయని, కుంటలు గుట్టలు చెరువులకు నీరు సమృద్ధిగా ఉన్నాయని, పిల్లలను వాగుల వద్దకు చెరువుల వద్దకు నీటి ప్రాంతంలో పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. దసరా సెలవులలో పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు మరియు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో శ్రావణ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. పిల్లలు బయట చదువుకునే పిల్లలు లేదా ఇక ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడికి రావటం, ఈత అనేది ఒక సరదాగా నలుగురు మిత్రులతో కలిసి వెళ్ళే సరదాగా సన్నివేశమే, సరదాగా యాక్టివిటీ. కానీ పిల్లలకి స్థానిక పరిస్థితులు తెలియకపోవడం వల్ల, ఎక్కడెక్కడ గోతులు ఎంతెంత లోతులో ఉన్నాయో తెలియకపోవడం వల్ల, పైపెచ్చు చాలామందికి ఈత రాకపోవడం వల్ల సరదాగా చేసే చర్య కుటుంబాన్ని చిత్రం చేసే విధంగా మారుతుంది. అలాంటి చర్యలకి దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తుంది అంటే మీ పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తలు వహించండి. అలాగే పిల్లలకు కూడా మనం చెప్పే విధంగా, మన మాట వినే విధంగా వాళ్ళని మలుచుకోవాలని కోరుకుంటూ, అలాగే పిల్లలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తూ, మొన్న జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అది పునరావృతం కాకుండా, ఒక ఇద్దరు పిల్లలు కవల పిల్లలు చనిపోవడం అనేది ఆ కుటుంబం తీరల లోటు. అది అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి, ఎలా అయితే మీరు క్షేమంగా ఇంటికి వచ్చారో దసరా సెలవుల నిమిత్తం, అలాగే క్షేమంగా మళ్ళీ మీ స్థానానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ, స్కూల్లో అయితే స్కూల్లో, హాస్టల్ అయితే హాస్టల్, లేకపోతే ఇంటి చుట్టాల పరంగా వస్తే చుట్టాల నుంచి మళ్ళీ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విపత్తు నిర్వహణ శాఖ వారు మనకి సమయానికి అనుగుణంగా, అంటే మీ ఏరియాలో పిడుగు పడబోతుంది, మీ ఏరియాలో భారీ వర్షపాతం నమోదు కాబోతుంది అని చెప్పేసి మీ చరవాణిలో, అంటే మీ సెల్ ఫోన్లకి మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. ఆ మెసేజ్ రూపంలో వచ్చినాయి ఎప్పుడు నార్మల్ మెసేజ్లు ఎప్పుడు పంపించే మెసేజ్లు కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించొద్దు. దయచేసి వాటి పట్ల కొంచెం అవగాహన పెంచుకోండి. ఎక్కడైతే ఇప్పుడు పిడుగుపడే అవకాశం ఉన్న దగ్గర, ఎత్తైన బిల్డింగ్ల దగ్గర కాకుండా మీ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ఉండాల్సిందిగా కోరటం జరుగుతుంది. అలాగే వర్షం పడటం వల్ల కొంచెం ఈ ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా, అంటే మిద్ది మీద వైర్లు పోతుంటే నాని స్తంభాలకు కానీ వాళ్ళు పట్టుకోవడం వల్ల కొంచెం విద్యుత్ ఘాతకానికి గురయ్యే సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా విపత్తులకు ఎటువంటి లోను కాకుండా తమ రక్షిస్తూ, తమతో పాటు తమ కుటుంబ సభ్యులు రక్షించుకోవాల్సిందిగా జాగ్రత్తలు వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దొనకొండలో శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా 6వ రోజు శ్రీ ఆనంద ఆశ్రమంలో వెంచేసి ఉన్న జగన్నాథమాత శ్రీ ఈశ్వరి మహాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, అమ్మవారి అభిషేకములు చేసి శాకంబరి దేవికి అలంకరణ చేశారు. అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజ, శ్రీచక్ర అర్చన, సామూహిక కుంకుమ పూజలు చేసి శ్రీ గోవిందమాంబ, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణ చేసి మహా నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులిచ్చారు. భైరవానంద స్వామి మాట్లాడుతూ 7వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా శ్రీ ఈశ్వరి మహాదేవి దర్శనమిస్తుందని భక్తులు దర్శించుకుని తరలించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు మణిబాబు శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్దనపాలెం గ్రామ వాసవీలు పోషమంచిరెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు.
పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 సంస్కరణల వలన కలిగే ప్రయోజనాలపై గత 5 రోజుల నుంచి నెల్లూరు నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి శనివారం నవాబ్పేట ప్రాంతంలో పర్యటించారు. స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం నవాబ్పేట ప్రాంతంలోని స్థానికులు మరియు వ్యాపారస్తులతో జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. దీని ద్వారా ప్రజల పొదుపు పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ నేడు 2 స్లాబులకు తీసుకురావడం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యవ్వన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బజార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది. మొదటి ప్రమాద హెచ్చరికకు చెరువులో ప్రకాశం ధవళేశ్వరం బ్యారేజ్లో ఉన్నట్లు వివరించింది. గోదావరికి పెద్ద మొత్తంలో వరద వస్తుందని, భద్రాచలం వద్ద 44.9 అడుగులు నీటి మట్టం ఉందని పేర్కొంది. అలాగే ధవళేశ్వరం వద్ద ఇన్అవుట్ లో 9.8 లక్షల క్యూసెక్లు ఉన్నట్లు తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వారి కమిటీ ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవికి సారీ సమర్పించడం జరిగింది. ఈ నెల 29వ తేదీన మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాల ఆవిష్కరణ. వర్షాకాలంలో విద్యుత్ లైన్లోకి దగ్గరగా వెళ్లడం కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు. ప్రకాశం జిల్లా దర్శి మండల విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చిన కారణంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. దొనకొండలో శ్రీదేవి శరన్నవరాత్రిలో భాగంగా 6వ రోజు శ్రీ ఈశ్వరి మహాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు.